ప్రొటెక్షన్గా ఏటీ లేదు. ఇది ఒక ట్రంక్ పెట్టే ఉంది. ఎంత ఫ్రాడ్ చేశారన్నది మిరపకాయలు నూరుకునే రాయండి ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే ప్రస్తుతం బాగానే ఉన్నాము. ఈ వీడియోలో నాగరికతకి కొద్దిగా దూరంగా ఉన్నటువంటి ఒకే ఒక ఇంటిని అయితే చూపించబోతున్నాను. వాళ్ళు పడే ఇబ్బందులు ఏంటి, వాళ్ళు రేషన్ గురించి కానీ, కరెంటు గురించి కానీ, రోడ్డు గురించి కానీ, అలాగే ఎడ్యుకేషన్ గురించి కానీ, హాస్పిటల్ గురించి కానీ, రేషన్ గురించి కానీ వాళ్ళు ఏ విధంగా సఫర్ అవుతున్నారు అన్నదైతే ఈ వీడియోలో చూపించబోతున్నాను. నా ఛానల్లో ఇటువంటి వీడియో రావడం ఫస్ట్ టైం అండి. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేక వాళ్ళ ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టి సిటీకి వలస వెళ్ళారు అనేసి మాకైతే తెలిసింది. నేను వెళ్ళి అక్కడ వీడియో కవరప్ చేయబోతున్నాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి ట్రైబల్ కల్చర్ వీడియోస్ గురించి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అక్కడ రోడ్డు కూడా సదుపాయం ఉండదండి. ఈ రోడ్డు కూడా కొంత దూరం వరకు వెళ్ళి ఆగిపోయింది. అక్కడైతే వాహనాలు రాకపోకలు కూడా అందుబాటులో ఉండదు. ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాలండి. రన్నింగ్లో అయితే వీడియో తీయలేకపోతున్నాను, ఒకడే ఉన్నాను కాబట్టి స్టిక్తో వీడియో తీయడానికి అవ్వట్లేదు. పైగా రోడ్డు కూడా బాగోలేదు ఇది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే వచ్చేసాను. ఇక్కడ ఇది వర్షం పడుతుంది, చినుకులు పడుతుంది. ఇందాకైతే కొద్దిగా పెద్ద వర్షం పడింది, ఇప్పుడైతే ఇంకా చినుకులు పడుతుంది. ఇంకా నేను వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఇదైతే పశువులు అండి. పశువులు అవతల పెంకు వేశారు కదా, అదైతే పశువులు. చాలా యువతల వైపు అయితే మేకలు కట్టుకునేది. ఇక లొకేషన్ ఒకసారి చూడండి, చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే లొకేషను. ఇక్కడ ఎవరు లేరండి, ఒంటరి ఇల్లు మాత్రమే ఉంది. ఇదిగో చూస్తున్నారు కదా. ఇగో వర్షం పడుతున్నా సరే నేనైతే వీడియో కవరప్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు కొద్ది పని ఉంది, వెళ్ళిపోవాలి రిటర్న్. అందుకనే ఈ వీడియో తీస్తున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఇదే ఇల్లు. ఇదే ఇల్లు. ఇది ఒకే కుటుంబం నివసిస్తుంది. బుజ్జి, నీ పేరు చెప్పు. శాంతి. శాంతియా? ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు? మా అమ్మ, మా తమ్ముడు ఇద్దరు. మీ తమ్ముళ్ళు ఇద్దరు, మీ అమ్మ, నువ్వా? మీ నాన్న? మా నాన్న కంపెనీకి పోయాడు. కంపెనీకి వెళ్ళాడా? ఏ పనికి? కోళ్ళపారంకా? ఎన్ని నెలలు అవుతుంది? 4 నెలలు అవుతున్నారు. 4 నెలలు అవుతుందా? డబ్బులు పంపిస్తాడు, రాలేడా? డబ్బులు కూడా పంపించారు, రారు కూడా. డబ్బులు పంపించాడే? రావట్లేదా? రావట్లేదు. తర్వాత వస్తాడేమో అయితే. వస్తారేమో. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఇక్కడ మీరు ఒంటరిగా ఉంటున్నారు కదా? 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారా? మీకు భయమే కదా రాత్రిపూట ఇక్కడ? అదే పాములు కానీ ఏమైనా పుళ్ళు కానీ అలా అటువంటి భయం ఏమి ఉండదా? లేదు, అలవాటే కదా. అలవాటేనా? ఏమన్నా అప్పుడు ఏమన్నా అలాంటి సంఘటనలు ఎదురు అవుతూ ఉంటాయా? పాములు కానీ పుళ్ళు కానీ రాత్రిపూట? లేదా? లేదా? ఓకే ఓకే. అమ్మ, మీ పేరేటమ్మా? రాధమ్మ. రాధమ్మనా? మీరు ఇక్కడ ఉంటున్నారు కదా, ఎటువంటి ఇబ్బంది లేదా? వాటర్కి కానీ, కరెంటు కానీ, ఆ రోడ్డు సదుపాయం కూడా లేదు, అటువంటి ఇబ్బంది ఏం లేదా? అవును. నీకు తెలుగు వచ్చు కదమ్మా, తెలుగులో చెప్పు. వాటర్కి ఇబ్బందేనా మీకు? వాటర్కి ఇబ్బంది, కరెంటు ఇక్కడ లేదు కదా. చేసి ఇవ్వండి, 2000 ఇస్తామనేసి అన్నారు. మెయిన్ లేకుండా అవ్వదు అన్నారు. ఇదేంటి 2000 ఇస్తాము, చేసి ఇవ్వండి అని లైన్ మెయిన్కి అడిగారు. ఓహో, మీ నాన్న వల్ల? చేయలేదు. అవునా? అప్పుడు చేయలేదా? అవును. కరెంట్ లేదు. వాటర్ ఎంత దూరం ఇక్కడ నుంచి? 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లు ఉంటుందా? ఇక్కడ నుంచి మీకు హాస్పిటల్ ఎంత దూరం ఉంటుంది? 40 కిలోమీటర్లు. డిపో రైస్ మీరు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? వంతల నుంచి 30 కిలోమీటర్లు. వంతల నుంచి 30 కిలోమీటర్లు ఉంటుందా? అంటే అప్ అండ్ డౌనా? ఒకవైపేనా? ఒకవైపే. అవును. మీకు ఇబ్బంది అనిపించదా? ఇబ్బంది అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, అలవాటు అయిపోయింది. రైస్కి వెళ్తారు కదా, ఒక రోజులో వచ్చేస్తారా? లేదంటే ఏమన్నా తెలిసిన వాళ్ళ దగ్గర నైట్ ఏమైనా ఉండిపోతారా? స్టే చేస్తారు? ఉండిపోయి ఉదయం వస్తాం. మరుసటి రోజు ఒకే రోజులో వెళ్ళి రాలేరు, 30 కిలోమీటర్లు కదా. అవునవును. మీకు ఇబ్బంది అనిపించినా ఇక్కడ ఉండిపోతున్నారు. ఈ భూమి అలా నమ్ముకుని అలవాటు అయిపోయి ఉండిపోతున్నారు, అంతేనా? అవును. ఒకసారి ఇల్లు చూపిస్తారా? ఇల్లు లోపల. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇల్లు లోపల చూపిస్తాను. బయట అయితే ఇది ఈ విధంగా ఉంది. ఈ కట్టలు కొన్ని స్టోర్ చేసి ఉంచారు వీళ్ళు. ఇగో పారలు, పనిముట్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇవి మోకు అనేసి అంటారు మా భాషతో. దున్నేటప్పుడు నాగలికి కట్టి
లింక్ పెట్టి దుంటారన్నమాట, పశువులు కట్టేసి దుంటారు. వీటిని మోకు అనేసి అంటారు మా భాషలో అయితే. ఇదిగోండి ఇప్పుడైతే ఇంటి లోపల చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇదేటమ్మా, ఇది రైసా, బియ్యమా, ధాన్యం లేదా, ధాన్యం లేదు. ఈ బల్బ్ ఏంటి, ఇది ఛార్జింగ్ బల్బా? అంటే చినుకులు పడుతుందని చెప్పాను కదండి. ఇదిగో చూడండి, ఇప్పుడు చినుకులు పడితే కారిపోతుంది. ఇదిగో చినుకులు పడితే మొత్తం కారిపోయింది. పైన ఇదిగో చూస్తారు కదా, పెంకుంది కానీ కారిపోతుంది. పైన అయితే ప్రొటెక్షన్గా ఏటీ లేదు. ఇదిగో వీళ్ళు సామాన్లు కొన్ని ఉన్నాయి. ఇది ఒక ట్రంక్ పెట్టె ఉంది. ఇదిగో పెట్టెలు కొన్ని ఉన్నాయి, సామాన్లు కొన్ని ఉన్నాయి. ఈ పెంకు నుంచి ప్రొటెక్షన్ లేదండి. చిన్న వర్షమే పడుతుంది కానీ నీళ్ళైతే కింద కారిపోతున్నాయి. ఇదిగో చూడొచ్చు. ఇంకా మెటీరియల్స్ ఏమీ లేవు. ఈ 2 చైర్లు ఉన్నాయి. ఇంకా అదేటమ్మా, అది వీళ్ళు దేవతగా ఆచరిస్తారంట. ఈ యొక్క ఉంది కదా, ఈ మట్టి కుండ, దీన్ని దేవతగా ఆచరిస్తుంటారు. సంబంధించింది పండగ జరిగేటప్పుడు ఆచారంగా పండగ చేసేటప్పుడు కానీ మొక్కుబడి చేసేటప్పుడు కానీ దించి ఆ పూజించి మళ్ళీ పెట్టేస్తారంట. ప్రస్తుతానికైతే ఇవే అండి. ఈ ఒక్క ఇల్లు లోపల ఉన్నవైతే ఇవే. ఇది మంచం అండి, మంచం ఒకటి ఉంది. ఇంకా వంటగది చూద్దాం. ఈ లైటింగ్ సహాయంతోనే మీరు ఈ బల్బ్ వెలిగించుకుంటారా? ఇది సోలార్ లైటింగ్, ఛార్జింగ్ కుద్దది. ఓకే, ఎంత పడింది ఇది కొనుక్కోవడానికి? ఎంత? 4,000. మా ఊరికైతే ఇది 1,500కి అమ్మారు. ఇక్కడైతే ఇది 4,000కి అమ్మారంట మన వాళ్ళకైతే. ఇది చూడండి ఎంత ఫ్రాడ్ చేశారన్నది. అంటే వీళ్ళ అవసరం అటువంటిది. ఎందుకంటే ఇక్కడ కరెంటు లేదు, ఏదో ఒకటి లైట్ ఉండాలి కాబట్టి తప్పని పరిస్థితులు తీసుకున్నారు. ఇంకా వంటగది చూద్దాం. ఇది ఒక బల్బు, ఇది వంట రూమ్ అండి. ఇది పిండి, ఇది ఇంకా మిరపకాయలు, ఈ వాటర్ స్టాక్ చేసుకుంటారు. 5 కిలోమీటర్ల నుంచి తెచ్చుకోవాలంట వాటరు. ఇవన్నీ మంచినీళ్ళు, అంబలు. ఇది రాయి, అంటే మిరపకాయలు నూరుకునే రాయి అండి. ఇది సాల్ట్ రాయి. ఇది ఒక మేకపిల్ల చూస్తున్నారు కదా, పొయ్యి దగ్గర వచ్చి ఉండిపోయింది. ఎందుకంటే బయట వర్షం పడుతుంది కదా, చలికి ఇక్కడ వచ్చి ఉండిపోయినట్టుంది. ఇదే అండి మొత్తం వీళ్ళ హోమ్ టూర్ అయితే. ఇదే అండి వీళ్ళు ఇక్కడ పశువులు పెంచుకుంటున్నారు. ఇదైతే మేకలకి సపరేట్ కట్టుకున్నారు, మేకలకి సపరేట్గా కట్టుకున్నారు. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా ఉంటాయి మేకలు పోషించేవి మా గిరిజన ప్రాంతాలలో. ఇదిగో చక్కగా చక్కలు వేసుకొని మేకలు ఇక్కడ పెంచుతున్నారు. ఇక్కడైతే పశువులు అండి, ఇది పశువుల శాల. ఇది పశువుల శాలలు అయితే ఈ విధంగా ఉంటాయి. ఇదిగో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచే కరెంటు వైర్లు అయితే కనెక్షన్ అయితే వెళ్ళింది. కానీ ప్రాబ్లం అయితే ఏటో కానీ తెలీదు. వీళ్ళకైతే కనెక్షను ఇప్పటికీ ఇవ్వలేదు. దాని గురించి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కరెంటు గురించి కూడాను. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది, ఇక్కడ నుంచి చూడడానికి చాలా బాగుంది. కానీ వీళ్ళు జీవించడానికి ఇబ్బంది అనే చెప్పాలి. ఎందుకంటే మార్కెట్ పరంగా కానీ హాస్పిటల్ పరంగా కానీ చాలా ఇబ్బంది అని చెప్పాలి. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.